మీ ఛానల్ బిహైండ్ గ్రాడ్యుయేట్స్ అయితే చాలామందికైతే డిగ్రీ కోర్స్ సంబంధించి ఫీజుల కోసం చాలామందికి డౌట్ అయితే ఉంటది. ఆ డౌట్ అయితే ఈ వీడియోలో చూడండి. మీకు అది క్లియర్ అవుతుంది. గతసారి ఏ విధంగా తీసుకున్నారో మరి ఈ సంవత్సరం ఎలా తీసుకుంటారో తెలీదు గానీ, గతసారి చూసుకున్నట్లయితే డిగ్రీ కోర్సుల ఫీజులైతే ఒకసారి చూద్దాం. గతంలో డిగ్రీ కోర్సుల ఫీజులను ఆయా విశ్వవిద్యాలయాలు అయితే నిర్ణయించేవి. ఆ మేరకే డిగ్రీ కళాశాలలకైతే ప్రభుత్వం అయితే ఫీజులైతే చెల్లించేది. అప్పటి నుంచి ఫీజులు చూసుకున్నట్లయితే విక్రమసింహపురి యూనివర్సిటీ పరిధిలో అయితే 10,330 నుంచి 13,370గా ఉండేది. కృష్ణా యూనివర్సిటీ పరిధిలో 7,600 నుంచి 11,430 మధ్యలో అయితే ఉండేది ఫీజులైతే. ఇంకా విశాఖ ఏయూలో అయితే 9,000 నుంచి 13 మధ్య అయితే ఉండేవి. ఒక్కో వర్సిటీ పరిధిలో ఒక్కో రకంగా అయితే ఫీజులైతే అమలు చేసేవారు. కానీ ఈ విద్యా సంవత్సరంలో ఏ విధంగా అమలు చేస్తారనేదైతే ప్రభుత్వం నిర్ణయించాల్సి అయితే ఉంది. ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనకి గతంలో ప్రీవియస్‌గా అయితే ఫీజులైతే ఈ విధంగా మనకైతే యూనివర్సిటీ పరిధిలో అయితే ఉంచేవి. విక్రమసింహ యూనివర్సిటీ, కృష్ణా యూనివర్సిటీ, ఏయూకి సంబంధించి. కానీ ఈ సంవత్సరం ఏ విధంగా అమలు చేస్తారని చెప్పేసి అయితే ఇంకైతే ప్రకటించాల్సి అయితే ఉంది గవర్నమెంట్ అయితే. ఫ్రెండ్స్ ఈ విధంగా మన ఫీజులైతే ఉంటాయి డిగ్రీకి సంబంధించి. మీకేమైనా డౌట్ ఉంటే మాత్రం ఈ వీడియో అయితే చూడండి. మన ఫీజులు ఏ విధంగా ఉంటాయని చెప్పేసి అయితే యూనివర్సిటీ పరిధిలో అయితే. ఇది ఫ్రెండ్స్ మరి నా వీడియో. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. థాంక్ యూ గైస్.